ఆ 65 లక్షల మంది పేర్లు చెప్పండి. బీహార్లో తొలగించిన ఓటర్లపై ఈసీకి సుప్రీం ఆదేశం. జాబితా నుంచి తొలగింపున కారణాలు చెప్పాలని స్పష్టీకరణ. 19వ తేదీలోగా ఈసీ వెబ్సైట్లో ప్రచురించాలి. బ్లాక్ డెవలప్మెంట్ పంచాయతీ ఆఫీసుల్లోనూ నోటీస్ బోర్డుపై ఆ జాబితాను అతికించాలని సుప్రీంకోర్టు చాలా అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీసుకుంది. ఇక్కడ సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి కీలక, నువ్వు ఎవరెవరి పేర్లు అయితే డిలీట్ చేసినవో ఓటర్ లిస్టులోంచి ఎందుకు డిలీట్ చేసినావు, ఎవరిది డిలీట్ చేసినావు, దానికి కారణం ఏంది, ఎవరు పరిశీలించారు, ఈ మొత్తం డాటాను వెబ్సైట్లో పెట్టమని చెప్పేసింది. ఇప్పుడు ఎన్నికల సంఘం నోట్లో పచ్చి వెలక్కాయబడ్డంత పని అయిపోయింది. 68 లక్షల మంది 65 లక్షల మంది అంటే బీహార్లో పోయిన ఎన్నికలకు ఈ ఎన్నికలకు మధ్య, లేదంటే పార్లమెంట్ ఎన్నికలకు 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు 2026లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు మధ్య 65 లక్షల మంది చనిపోయారా, 65 లక్షల మంది వలసపోయారా? ఏం జరిగింది? ఈ 65 లక్షల మంది ఎటుపోయారు? ఎన్నికల సంఘం దినదిన గండం నూరేళ్ల ఆయుష్లాగా మారిపోయింది. రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి భారతీయ జనతా పార్టీ మెడకు ఉచ్చులాగా బిగుస్తూ ఉన్నాయి. ఈసీని రక్షించాల్సింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఎందుకంటే ఈసీ నుంచి ప్రతి ప్రయోజనాన్ని పొందింది భారతీయ జనతా పార్టీ అనేది విపక్షాల ఆరోపణ. కాబట్టి సో ఎన్నికల సంఘం ఈ 65 లక్షల మంది పేర్లను వెబ్సైట్లో పెడుతుందా? పెట్టే రోజు ఎప్పుడైతే 19వ తేదీలోగా పెట్టాలని చెప్తా ఉన్నారు కదా, ఈ లోపు ఈ జాబితా వస్తే మొత్తం ఈ భారతదేశ ఎన్నికల రంగు మొత్తం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే శాంపిల్గా ఇప్పుడు నవంబర్లో బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ఎవరి ప్రయోజనాల కోసం ఈ 65 లక్షల ఓట్లు తొలగించింది. ఈ 65 లక్షల ఓట్లలో విపక్షాలకు సంబంధించిన ఓట్లన్నీ, విపక్ష ఏది కాంగ్రెస్ కానీ జేడీయూ కానీ తర్వాత లేకపోతే ఆర్జేడీ కానీ ఈ జేడీయూ అంటున్నా ఈ నితీష్ కుమార్ కానీ ఇవన్నీ పార్టీలకు సంబంధించిన ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏం కథ, భారతీయ జనతా పార్టీ ఓట్లు ఎన్ని తొలగించబడ్డాయి, వాళ్ళ సానుభూతి పర్లే ఎన్ని ఈ లెక్క మొత్తం బయటకు వస్తుంది. దీంతో నేను చెప్తున్నాగా 19 తారీఖు రోజు ఈ భారతదేశంలో ప్రకంపన అయితే వస్తుంది. రాహుల్ గాంధీ అంటుపెట్టినటువంటి ఏదైతే తోక ఉందో అది 19 తారీఖు వెళ్ళబోతా ఉంది.